చప్పట్లు కొడుతూ బిగ్గరగా స్తుతిద్దాము. నీవు నాకు తోడున్నావయ్యా, నీకు స్తోత్రం అంటూ కొంచెం బిగ్గరగా చప్పట్లు కొడుతూ అందరం. ఒకటే రీతిగా చప్పట్లు కొడుతూ నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా. అందరం ఏక మనస్సోటి నీవు నా తోడు ఉన్నావయ్యా, సంతోషముగా నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. ప్రతి పరిస్థితిలో నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. కష్టములో నష్టంలో నా తోడు నీడగా ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంతగా ఉన్నావయ్యా. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు అంటూ స్తుతిద్దాం సంతోషంగా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత. ఇప్పుడు మీరు కష్టములో వేదనలో ఇంకొకసారి కష్టములో వేదనలో అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే ఆమేన్. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. ఆమేన్. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ
రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. మరి ఒకసారి వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. అందరం రెండు చేతులు పైకెత్తి దేవా దేవా నీకే స్తోత్రం. ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. దేవా దేవా నీకే మరి ఒకసారి దేవా 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 నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. బిగ్గరగా ప్రతి పరిస్థితిలో ప్రతి కష్టంలో నాకు దిగులేలా. కొంచెం బిగ్గరగా మరి ఒకసారి నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. అందరం అందమా? నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు కొంచెం బిగ్గరగా నాకు భయమేలా, ఆమేన్. నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, అందుకే దేవా స్తోత్రం అంటూ దిగులేలనా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. బిగ్గరగా స్వరలెత్తి దేవా ఆమేన్. దేవా నీకే దేవా స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా. తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించెదా. తరతరములకు నీ విశ్వాస్యతను నే అందరం స్వరలెత్తి నీ కృపా నీ కృపా బిగ్గరగా ఆకాశము కంటే హెచ్చై. స్వరలెత్తి అందమా? నీ కృపా నీ కృపా ఆకాశము కంటే. కేవలం మీరు నీ కృప నీ కృప అంటూ మీరే నీ కృప. కొంచెం బిగ్గరగా మీరే ఆకాశము కంటే మరి ఒకసారి మీరే ఆకాశము. ఎందుకంటే అందరము మౌనిగా
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే బిగ్గరగా అందామా? నా తుది శ్వాస వరకు ఆమేన్. నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుక మరొకసారి నేనుండలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. ఆమేన్. నీ తోడే లేకుండా నీ బ్రతకాలే, నీవే లేకుండా నీవే లేకుండా ప్రతి పరిస్థితిలో ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ నీవే లేకుండా అంటూ నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరం యేసే అంటూ యేసయ్యా, 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 యేసే అంటూ యేసయ్యా, మన తలకి పైకి చేతులు పెట్టి యేసయ్యా, యేసయ్యా, అందరము యేసయ్యా, రెండు చేతులను జోడిస్తాం. అందరం రెండు చేతులను జోడిస్తాము. అందరం రెండు చేతులను జోడిస్తాం. నమస్కరిస్తాం అందరము. యేసయ్యా, 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 యేసయ్యా అంటూ యేసయ్యా, 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 యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. ఆఖరిసారిగా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అందరం రెండు చేతులను జోడిద్దాం. అందరము రెండు చేతులను జోడిద్దాం. అందరము రెండు చేతులను జోడిద్దాం. అందరం నమస్కరిస్తూ దేవుని స్తుతిద్దాం. రెండు చేతులను జోడిద్దాం. అందరము రెండు చేతులను జోడించి ఒక్కసారి అంటారా? దేవా దేవా నీకే స్తోత్రం, దేవా 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 నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం.
అందరం అదే రీతిగా రెండు చేతులను ఆకాశం వైపు ఎత్తి స్తుతిద్దాము. గొప్ప దేవా, గొప్ప దేవా, నీకు స్తోత్రం యేసయ్యా. నా యోగ్యతకు మించిన గొప్ప దేవా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరము స్తుతిద్దాం, అందరము స్తుతిద్దాము. ఎవ్వరు చేయలేని త్యాగాన్ని నా యేసయ్య నీ కొరకు, నా కొరకు చేసినాడు. పరలోకము నుండి ఈ భూలోకానికి ఒక మానవుడి రూపంలో వచ్చి మానవుడిగా మనమందరము చేసిన పాపాలని తన మీద వేసుకొని కల్వరి బలియాగమైనడు. కానీ మనం అనేక మార్లు తెలిసి 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 ఇష్టపూర్వకంగా కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఇవేందో దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. మనం అనేక సార్లు చాలా విషయాల గురించి ప్రార్థిస్తాము. అసలు నేను అర్హుడని నా యేసయ్య వాటికి అని చెప్పేసి ప్రార్థిస్తాం. కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు మనకు భయం అవుతుంది, ఇది నెరవేరుతుందా, నేను దానికి యోగ్యుడనా అని చెప్పేసి అనేక మార్లు క్వశ్చన్ మార్క్ వచ్చిండొచ్చు. అడిగిన వాటికంటే అధికముగా ఇచ్చిన వాడు నా యేసయ్య. ఎక్కడైతే ఇజ్జత్ కోల్పోయిందో అక్కడ రెండంతలుగా దయచేయవాడు ఆయనే. ఎక్కడైతే మీరు ఏమేమి కోల్పోయినారో, అదే డబ్బు అయినా అయ్యుండొచ్చు, మీ కష్టమైన అయ్యుండొచ్చు, మీ నష్టమైన అయ్యుండొచ్చు, మీరు ఎక్కడైతే కోల్పోయినారో వాటిని మరలా రెండంతలుగా ఆశీర్వదించగల గొప్ప దేవుడు నా యేసయ్య. మనము చేసిన ప్రతి ప్రార్థనకు ఆల్రెడీ జవాబును దయచేయగల గొప్ప దేవుడు నా యేసయ్య. అనేక మార్లు మనం సొంత ఇంటి గురించి ప్రార్థిస్తాం, సొంత వాహనాల గురించి ప్రార్థిస్తాము, పెళ్ళిళ్ళ గురించి ప్రార్థిస్తాము, నెక్స్ట్ గర్భఫలాల గురించి ప్రార్థిస్తాం, అనేక విషయాల గురించి ప్రార్థిస్తాము. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రావు, కానీ దేవుడు అంటున్నాడు మనం అడిగిన వాటికంటే గొప్ప ఇచ్చేవాడు ఆయనే. ఆలస్యమైన ది బెస్ట్ని ఇచ్చే దేవుడు నా యేసయ్య. ఎవ్వరేమనుకున్నా పర్లేదు, నా యోగ్యతకు మించి ఆశీర్వదించగల గొప్ప దేవుడు నా యేసయ్య. ఒక్కసారి నాతో కలిసి అందరా ధన్యవాదముతో స్తుతి పాడేదను నా యేసునాదా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. బిగ్గరగా ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. ఒకసారి బిగ్గరంగా ధన్యవాదంతో అంటూ సంగమంతా అందరం స్తుతిజము. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి అందమా. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి. మరి ఒకసారి నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి. స్వరలిపి నా యోగ్యతకు అంటూ నా
నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. ఒక నిమిషం సంఘమంతా రెండు చేతులను ఆకాశం వైపెత్తి సంఘమంతా రిక్వెస్ట్ చేస్తున్నాను. సంఘమంతా ఒకసారి రెండు చేతులను ఆకాశం వైపెత్తి నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కొంచెం బిగ్గరగా అందామా మరి ఒకసారి. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై ఆఖరిసారిగా నా యోగ్యతకు మించిన నీ కృప నాపై అడిగిన వాటి కంటే అంటూ అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు వందనము. అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు వందనము. బిగ్గరగా అందమా. ధన్యవాద స్తుతి పాడేదా. ఆమేన్ ఆమేన్. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై. ఆమేన్. కొంచెం బిగ్గరగా నా యోగ్యతకు మించిన నీ కృప నాపై మరి ఒకసారి అందమా. నా ప్రతి స్థితిగతులను మార్చువాడు ఆయనే. నీ కృప నాపై ఓ ఆఖరిసారిగా నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి. అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు వందనము. అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు వందనము. ధన్యవాదముతో బిగ్గరగా స్తుతించము. స్తుతి పాడెదను నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. ఒకసారి ఈరోజు మనం ఏమైనా అయ్యుండొచ్చు, మన పరిస్థితులు ఏమైనా అయ్యుండొచ్చు,
ఈరోజు మనకు తెలివి ఉందంటే కేవలం దేవుడిచ్చిందే. మనకు టాలెంట్ వచ్చిందంటే దేవుడిచ్చిందే. మనకు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నామంటే కేవలం దేవుడిచ్చిందే. మనం ఈరోజు 3 పూట్ల అన్నం తింటున్నామంటే కేవలం దేవుడిచ్చిందే. ఈరోజు మనం మంచి ఇంట్లో ఉంటున్నామంటే కేవలం దేవుడిచ్చినదే. ఏ మనిషి గొప్పతనం కాదు, ఏ స్నేహితుడు గొప్పతనం కాదు, ఏ డబ్బు గొప్పతనం కాదు, కానీ సమస్తము నా యేసే చేసిందే. కాబట్టి ఒకసారి అందరం 2 చేతులను జోడించి, అందరం సంఘం అంతా 2 చేతులను జోడిద్దాం. అందరం సంఘం అంతా 2 చేతులను జోడిద్దాం. అంటే 2 చేతులు జోడించి ఒక్కసారి అందామా? ధన్యవాదముతో స్తుతి పాడెదను. హంబుల్నెస్ తోటి 2 చేతులు జోడించి దేవుని స్తుతిద్దాము. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి ఆఖరిగా ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. కోటి కోటి స్తుతి వందనం. కోటి కోటి స్తుతి వందనం.